అనురాధ అంటే మీ ఏదేది గ్రూప్ లో ఉన్నారో వాళ్ళకంటే చెప్పడండి మీరు ఎవరు తీసుకోగలరు వాళ్ళు తీసుకోండి. అతడు చాలా బాగా చెప్పిస్తాడు. నా మామే మై మామ హీ కమ్స్ ఫర్ మండే బ్యాచ్. ಅವರು ವಿಜಯಶ್ರೀ ಅಂತ ನಿತ್ಯಾನುಸಂಧಾನಕ್ಕೆ ಬರ್ತಾರಲ್ಲ, ಅವರ ವೈಫ್. ಅದೇ ನೌ ಐ ಅಂಡರ್ಸ್ಟುಡ್. ಓಕೆ ಸರ್. ನಿಮಗೆ ವಿಜಯರಾಘವನ್ನ ಹೇಳಿದ್ದು ನನ್ನ ಕ್ಲಾಸ್ ಅನ್ನ ಥ್ರೂ ವಿಜಯರಾಘವನ್ ಅವ್ರ ತಮ್ಮ ಚಕ್ರಪಾಣಿ, ಅವ್ರ ತಂಗಿ ಗೀತಾ, ದೇ ಆರ್ ದ ಓಲ್ಡ್ ಬ್ಯಾಚ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್. ವಿಜಯರಾಘವನ್ ಅವರ ದೊಡ್ಡ ಅಣ್ಣ ಒಬ್ರಿದ್ದಾರೆ, ಶೆಲ್ವಪಿಳ್ಳೆ ಅಂತ. ಶೆಲ್ವಪಿಳ್ಳೆ ಅಂಡ್ ಶಾರಂಗಪಾಣಿ, ದೇ ಬೋತ್ ವರ್ మై ఓల్డ్ స్టూడెంట్స్. అక్కడ నుంచి వీళ్ళిద్దరికి తెలిసి, వాళ్ళ నుంచి విజయరాఘవన్కి తెలిసి, విజయరాఘవన్ నుంచి స్మితాకి తెలిసి, అలాగే అది గ్రూప్. విజయరాఘవన్ ఐ నో దట్. స్మిత యా. ఓకే. భూత భవ్య భవన్నాథ పవన పావనో నలః కామః కామకృత్కాంత కామః కామప్రద ప్రభుః. భూత భవ్య భవన్నాథః పవనః పావనో నలః. పంచభూతాలకి ఏదైనా భూతము, భవిష్యత్తు, మరి ఇది భూతకాలము, భవిష్యత్ కాలము, ಇನ್ನೊಂದು కాలం అనేది ఏమైనా ఉందా అడుగుతా ఉందాను ప్రశ్న. ఏమైనా ఉందా? అగ్ని కళ ఉందా? లేదు సార్, లేదు. వాయుకుందా? జలానికి ఉందా? పంచభూతాలంతా పరమాత్మునిలాగా ఈ కాలానికి అతీతం కదా సార్? కాలాతీతము కాదు, కాలాతీతమే లేకుండా ఉండేను. దానికి కాలాలు ఉంది. నీళ్లు లేకుండా అయిపోతుంది, ఆకాశము లేకుండా అయిపోతుంది, నభోమండలము లేకుండా అయిపోతుంది. అదే ప్రళయము అనేది. ఓకే, నథింగ్ విల్ బి దేర్. కాలము పంచభూతాలకి ఉంది, మరి మాలాగా వర్తమానము, భవిష్యత్తు, భూతము అనేది లేదు. ఎప్పుడు భవిష్యత్తు, భూతకాలము, మరి వర్తమానము అనేది లేదో దాంట్లో ఆ భగవంతుడు పంచభూత రూపములో కొలువై ఉండాడు. ఓకే. భూత భవ్య భవన్నాథ పవన పావనో నలః. అందరినీ పావనము చేసే పవనుడు లాగా. పవనము అంటే ఇక్కడ ఉత్తగా గాలి, లేకపోతే పంచభూతములో కాట్రు, ఏర్ అని అనిపించదు. ఇక్కడ పవనము అంటే పావనము చేసే ఏది వస్తువులైనా పంచభూతాల్లో అది పవనము అని చెప్పేది. ఓకే, డోంట్ ಗೆಟ್ ಕನ್ಫ್ಯೂಸ್ ವಿತ್ ದ ಮೀನಿಂಗ್ ವಿತ್ ದ ವರ್ಡ್. ಪವನ ಅಂದ್ರೆ ಗಾಳಿ, ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಕಂಟೆಕ್ಸ್ಟ್ ಪ್ರಕಾರ ಗಾಳಿ ಅಲ್ಲ, 5 పంచభూతాలు కూడా పావనము చేసే ఒట్లే ఆ కాలము లేకుండానే ఉండేది పవనత్వము, పావనత్వము అనేది కదా. అగ్ని ఏం శక్తి ఉంది? అగ్నికి ఏదైనా కబళిస్తాడు. నీళ్ళకి ఏం శక్తి ఉంది? ఏమైనా కడిగిస్తాడు. స్పేస్కి ఏం శక్తి ఉంది? ఏమైనా ఆకాశతత్వంలో జాగము ఇస్తాడు ಆಕಾಶರಾಜುಡು. ನೀಳ್ಲಿಕ್ಕೆ ಗಾಳಿಗೆ ಏನ್ ಶಕ್ತಿ ಇದೆ? ಯಾವುದನ್ನಾದ್ರೂ ಸ್ಪರ್ಶಿಸುವಂತಹ ಶಕ್ತಿ ಇದೆ. అటువంటి భూమికి ఏం శక్తి ఉంది? ఏమైనా కానీ తను ఒడలులో, తన గర్భములో అది ఉండిస్తుంది కదా. ఒప్పుకుంటారా? సరే. ఆకర్షించే శక్తి, ఆకర్షించే శక్తి అదే తన ఒడలులో, భూమిలో, తన గర్భములో అది జాగమనిచ్చే శక్తి. సో ఇటువంటి పావనత్వము అనేది ఇక్కడ పంచభూతాలకు ఉంది. ఆ పావనత్వము అనేది
ఎలా వచ్చిందంటే పంచభూతాలు ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఉంటుంది అనే లెక్కాచారము లేదు. కాలము అనేది పంచభూతాలకి ఉంది కాబట్టి మాలాగా వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, మరి ఫ్యూచర్ టెన్స్, ఆ టెన్సెస్ అది లేదు. వర్తమాన కాలం లేదు, భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు. నేను పుట్టిన నా నేత్రంలో జ్యోతిలాగా అగ్ని పుట్టింది కాబట్టి నేను పుట్టిన అగ్ని పుట్టింది అని లేదు. ఒప్పుకుంటారా? నేను పుట్టిన నా రక్తంలో జలతత్వము పుట్టింది కాబట్టి నేను పుట్టిన తర్వాత జలతత్వం పుట్టింది అనేది లేదు. అది ఉంది భూమిలో కదా. చెప్పండా నిర్మలా ఆంటీ? పంచభూతాలకి కాలాలు లేవు అన్నారు. మరి వర్తమాన కాలం ఉంది, ఇది భూతకాలం ఉంది, భవిష్యత్ కాలం ఉంది అంటే ఏం అర్థము? కాలము ఉంది అని నేను చెప్పింది రివర్స్ గా మీరు అర్థం చేసుకున్నారు. వర్తమాన కాలము లేదు, భవిష్యత్ కాలము లేదు, మరి ప్రజెంట్ కాలము లేదు. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము లేదు, మరి కొత్త కాలం ఉంది. పంచభూతము ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలీదు, ఎప్పుడు లీనమైతుంది ఎవరికి తెలియదు. ఓకే, మరి పంచభూతాలకు కూడా మేము పుట్టినట్లో ఒక పుట్టిన కాలం ఉంది, మేము పోయేట్లో ఒక పోగొట్టుకునే కాలం ఉంది. అది దేవరహస్యం, అది ఎవరికీ తెలియదు. సో పంచభూతానికి కాలం లేదు అని చెప్పరాదు. ప్రళయంలో అన్ని కాలగర్భంలో కలిసిపోతుంది కదా. అప్పుడు కూడా ఏం చెప్తారు? ప్రళయ జలము ఆవరిస్తుంది అని చెప్తారు. జలం ఉంది అని అర్థం కదా. అదాయిన తర్వాత ఏమైతుంది ఎవరికి తెలియదు. మరి కాలము అనేది ఉంది పంచభూతాలకి, పంచభూతాలకి కాలం అని ఉంది. సూర్యుడు ఒక్క దినము అస్తమించి పోయిడుస్తాడు. ఓకే, అగ్ని రూపము సూర్యము అది పోయిడుస్తుంది, తారాగణలంతా పోయిడుస్తుంది, నీళ్ళంతా ఆవరిసి కొనగా నీళ్లు ఎక్కడ పోతుంది తెలీదు. ఒక్క పని కూడా నీళ్లు ఉండగా భగవంతుడు చేసిస్తాడు. ఓకే, ఏమీ ఉండదు జగత్తులో, ఏమీ ఉండదు. కాలం ఉంది. కరెక్ట్ గా వినండా, పంచభూతాలకి కాలం ఉంది. పుట్టింది చావాల, పుట్టు ఉంది, పోవుటయు ఉంది, కాలం ఉంది. మరి ప్రత్యేకంగా భవిష్యత్ కాలము, భూతకాలము, వర్తమాన కాలము అనేది కాలానికి పంచభూతాలకి లేదు. అర్థమైందా? అర్థమైలేదు, వ్యర్థమైంది చెప్పింది కదా. ఎవరికో అర్థం కాలేదు. సార్ అంటే పంచభూతాలకు కూడా పుట్టుక మనకు తెలియదు, అందుకని మనం అంటా ఉంటాము పంచభూతాలకి భూత భవిష్యత్ వర్తమానాలు లేవు, కానీ కాలం అనేది ఉంది అని. అంతే కదా సార్? అర్థమైందా నిర్మలా ఆంటీ? ఇక నిన్నే నీవు వినండా, అందరూ రాసే దాంట్లోనే బిజీగా ఉన్నారు. వినండా, అందరూ వినండా. ನಿನ್ನೆ ಉಪ್ಪಿಟ್ಟು ತಿಂದ್ರಿ, ಇವತ್ತು ದೋಸೆ ಮಾಡ್ಕೊಂಡ್ರಿ, ನಾಳೆ ಏನು ನಿಮ್ಮ ಮನೇಲಿ ತಿಂಡಿ? ಇಡ್ಲಿಗೆ ರೆಡಿ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಸರ್. ఓకే, మీకు కూడా కాలం ఉంది, అటులనే మీ యాక్టివిటీస్ కు కాలం ఉంది. ನಿನ್ನೆ ಸರ್ ನಾನು ಉಪ್ಪಿಟ್ಟು ತಿಂದೆ, ಇವತ್ತು ಬೇಜಾರು ಅದಕ್ಕೆ ದೋಸೆ ಮಾಡ್ಕೊಂಡೆ, ನಾಳೆ ఇడ్లీ ಮಾಡ್ಕೋತಾ ಇದ್ದೀನಿ. ఏదో ఒక దాంట్లో నిన్న, ఈనాడు, రేపు అనేది మారుతుంది కదా, మారుతుంది కదా. అదే నిర్మలా ఆంటీ, అదే తిండి, అదే తినేది, ప్రాసెస్ అంతా అదే. మరి నిన్న, ఈనాడు, రేపు అనేది ఆ శరీరంతో తోటి మార్చిపోతుంది కదా. పోతుందా లేదా? ఇప్పుడు 7 గంటలకి మీరు కూకున్నారు క్లాస్లో, ఇప్పుడు 7:30 అంత వయసు మీకు అయింది కదా, ఆ ½ అవర్ వయసు మళ్ళీ వస్తుందా? సో
ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మాకి పాస్ట్ అనేది ఉంది, ప్రజెంట్ అనేది ఉంది, ఫ్యూచర్ అనేది ఉంది. అటువంటి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేది పంచభూతాలకి లేదు. అది లేకుండా ఉండేదానికే పావనత్వము అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నా పావనత్వం ఎప్పుడో, నేను స్నానం చేసుకొని ಶುಚಿರ್ಭೂತಂ అయ్యే వరకు నాది పావನತ್ವ. ಒಪ್ಕೋತೀರಾ? ನಿನ್ನೆ ಸ್ನಾನ ಮಾಡಿದೆ, ಇವತ್ತು ಸ್ನಾನ ಮಾಡಬೇಕು, ನಾಳೆ ಸ್ನಾನ ಮಾಡ್ತೀನಿ. ನಾನಿವತ್ತು ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಶುಚಿ ಇಲ್ಲ ಅಂತ ಅರ್ಥ. ನಿನ್ನೆ ಮಾಡಿದ್ ಇವತ್ತಿಗಾಗತ್ತಾ? ನಿನ್ನೆ ಹಸುವಾಯ್ತು ತಿನ್ಬಿಟ್ಟೆ, ಇವತ್ತು తినబార్దా? నాಳೆ తినಬೇಕಾ ಬೇಡವಾ? నిన్న స్నానం చేశాను, ఈనాడు చేయాలా వద్దా? రేపు కూడా చేయాలి. సో ఒక కాల ఘట్టానికి ఆ క్యాలిక్యులేషన్ వస్తే కాలం ఉంది అని అర్థము. అదే అగ్నియో వాయువో, వాయు చెప్తాడు, నిన్న ఈ హాల్లో నేను ప్రవహించాను, ఈనాడు ఈ హాల్కి నేను రాను, మరొక హాల్లో పోయి ప్రవహిస్తాను, రేపు లేకపోతే మన్నాడు ఇంకెక్కడో పోతాను. అది ఏమైనా ఉందా? దీపం వెలిగిస్తే నిన్నెంత నేను వెలిగించాను, నిన్నెంత నేను ప్రకాశం ఇచ్చాను, ఈనాడు ఇవ్వను, రేపు చూస్తాం, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. అలా దీపం చెప్తుందా? అగ్నిదేవుడు చెప్తుందా? నిన్న పృథ్వీ మమ్మల్ని అంతా భరించింది, ఈనాడు భరించకపోయే అందరూ పడారు, రేపు భరిస్తారో లేదో భూమిదేవి. అలా ఉందా? మాకదంతా ఉంది. నిన్న నేను నడిచాను ఈ భూమి మీద, ఈనాడు ఏమో నాకు అయ్యలేదు, నొప్పి, రేపు చూద్దాం అయితే నడుస్తాం. ఉందా మాకి? కాలంతో తోటి మా జీవితము అలా గడుపుతా ఉంది. కాలంతో తోటి ఈ పంచభూతాల జీవితము గడుపుదు. మరి పంచభూతాలకు కూడా జీవితము అనేది ఉంది, పుట్టేదు పోయేది, ఇది రెండు పంచభూతాలకి ఉంది. ఓకే, பிறவி மறைவி అంటారు, ఇది రెండు నమ్మ పంచభూతాలకి ఉంది. మరి మాలాగా కాలము లేదు. అర్థమైందా? మాలాగా కాలము లేదు. దానికే ఎప్పుడు పంచభూతము పావనత్వముతో ఉంటుంది, కలుషితమై ఉండదు. పావనత్వము అప్పటికప్పుడే పావనత్వము పొందుతుంది. ఓకే, శుద్ధమైన ఏరు వస్తుంది కదా, ఎంత కల్మషమైనా కలిపి అశుద్ధం చేసినా ఆ గాలి కొంత సమయము విడిచి చూడండి శుద్ధమైపోతుంది కదా. ఎంత కలుషితమైన నీళ్ళు అది ప్రవహించి సముద్రానికి చేరుకో ముందు ఏమైపోతుంది? క్లియర్ వాటర్ అయిపోతుంది. లేకపోతే వానలాగా ఎవాపరేట్ అయ్యి వానలాగా అక్కడి నుంచి వచ్చే నీళ్ళు ఏమైపోతుంది? క్లియర్ వాటర్ అయిపోతుంది. శుద్ధము పరిశుద్ధము అనేదే, ಪಾವನತ್ವము ಅನ್ನೋದೇ ಪಂಚಭೂತಾಲಕ್ಕೆ ಉನ್ನೆ ಗುಣಮು ಅಲ್ವಾ. ಮಳೆ ಬಂದು ಏನಾಗುತ್ತೆ, ಭೂಮಿ ಎಲ್ಲ ಗೊಚ್ಚೆ ಆಗೋಗುತ್ತೆ, ಕೆಸರು ಬುರದೆ ಆಗೋಗುತ್ತೆ. తర్వాత అది ఎలా ఎటలనో అది తనని తాను క్లీన్ చేసుకొని నడుస్తుంది. చూసిండారా ಭೂಮಿನ ತೋಡ್ಬಿಟ್ಟು ಬಿಡಿ 2 ದಿನ, ಆಮೇಲೆ ಅದೇ ಮುಚ್ಚಿಬಿಡುತ್ತೆ కదా. ಒಪ್ಕೋತೀರಾ? ಭೂಮಿನ ಒಂದಿಷ್ಟು ತೋಡ್ಬಿಟ್ಟು ಬಿಟ್ಬಿಡಿ, ನಮ್ ಸ್ಕಿನ್ ತರ ಬ್ಲೇಡ್ ತಗೊಂಡು ನೀನ್ ಕುಯ್ದ್ರೆ 2 ದಿನ ಆದ್ಮೇಲೆ ಅದು ಮುಚ್ಕೊಳಕ್ ಶುರು ಆಗುತ್ತೆ. ಹ್ಯಾವ್ ಯು ಸೀನ್, ನೋಟಿಸ್ಡ್? ಏನಾದ್ರೂ ಒಂದು ಸ್ಕಿನ್ಗಾದ್ರೆ after 2 days it will heal by itself even without medicine until it is a danger injury కదా. భూమియో అలాగే తోడబెట్టిన అది నాకు తెలియకుండానే, నా జ్ఞానం లేకుండానే అది మూసిపోతుంది. ఆ పంచభూతాలకి ఆ పావనత్వ గుణము ఉంది. ఆ పావనత్వంలో
భగవంతుడు కొలువై ఉన్నాడు. కరెక్టా? అర్థమైందా? కస్తూరి మామి ఒక్కరే చెప్పింది అర్థమైంది, ఇంకెవరు చెప్పలేదు. అర్థమైందా? గుడ్. ఏమి? భూత భవ్య భవన్న, అదేనా? భూత భవ్య భవన్నాథ పవన పావనో నలః. ఎటువంటి పంచభూతాలకి కాలముంది మరి మాలాగా భూతము భవిష్యత్తు వర్తమానము అని గడిపే కాలము లేదు, మరి కాలం ఉంది. ఏమిటంటే కాలం ఉంది అని చెప్పేకే భగవంతుడు వల్ల సృష్టించిన ఏదైనా సరే కాలం ఉంది. మరి మాలాగా భూత భవ్య భవిష్యత్తు అనేది లేదు, మరి పావనత్వము ఉంది. ఎలా? ఆ పావనత్వములో భగవంతుడు కొలవై ఉన్నాడు. ఎలా చెప్పగలరు మీరు పావనత్వము ఉంది అని? ఏమిటంటే నిన్న ఉండ గాలి ఈనాడు అదే గాలి, రేపు అదే గాలి. నిన్న ఉండ అగ్ని ఈనాడు అదే అగ్ని, రేపు అదే అగ్ని. నిన్న ఉండ ఆకాశమో అగ్నియో జలమో వాయువో పృథ్వీవో ఈనాడు అదే రేపు అదే. ఎప్పటికైనా ఒక్కసారి గాలి అయ్యో ఈనాడు నాకు చాలా బేజారుగా ఉంది, నేను రాను అని నిలుస్తుందా? నిలుస్తుందా? చాలా బేజారుగా ఉంది, ఈనాడు క్లాస్ వద్దు అని మాకు అనిపించవచ్చు. మరి చాలా బేజారుగా ఉంది, ఈనాడు అగ్ని నేను నా శక్తిని చూపించను అని కళ్ళు మూసినట్లు ఏమైనా అనిస్తుందా మీకు? ఆ నేత్ర జ్యోతి ఎప్పుడు వరకు అయితేనే ఉంటుంది కదా, ఆ పృథ్వీ శక్తి ఎప్పుడు ఉండే ఉంటుంది కదా. దానికే పావనత్వము. ఆ పావనత్వములో భగవంతుడు కొలువై ఉన్నాడు. ఆ పావనత్వమే పంచభూతాల్లో కూడా భగవంతుడు ఉండాడు అని ప్రమాణం ఇస్తుంది మాకు. అర్థమైందా? ఇంకా డౌట్ 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 ఫేస్ లోనే ఉన్నారు అందరూ. భ్రమర ఆంటీ అర్థమైందా? పోండా సార్ ముందరికి, చాలు ఒక్కొక్కరిని అడుక్కొని పోకొని. ಕವಿತ ಆಂಟಿ, ಜಯ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಕನ್ನಡಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ ಒಂದ್ಸಲ ಕೇಳ್ಕೊಳ್ಳಿ. ವೇದಶ್ರೀ ಅವರೇ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಪಂಚಭೂತಗಳಿಗೆ ಕಾಲ ಅನ್ನೋದಿದೆ ಆಯ್ತಾ. ಸೃಷ್ಟಿಲಿ ಬಂದಂತಹ ಸಕಲ ಪಂಚಭೂತಗಳಿಗೂ ಕಾಲ ಇದೆ. ಯಾವುದೆಲ್ಲ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಒಳಪಟ್ಟಿದೆಯೋ ಅದು ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಲೀನವಾಗ್ಲೇಬೇಕು, ಭಗವಂತನಲ್ಲಿ ಹೋಗಿ ಸೇರ್ಕೊಳ್ಳೇಬೇಕು. ಆದ್ರೆ ನಮ್ ತರ ಕಾಲ ಇಲ್ಲ. ನಿನ್ನೆ ನಾವೊಂದ್ ಕೆಲ್ಸ ಮಾಡ್ದೆ, ಇವತ್ ಮಾಡಿದ್ರೆ ಮಾಡ್ತೀನಿ, ಇದ್ರೆ ಇಲ್ಲ, ನಾಳೆ ಮಾಡಬಹುದು ಗೊತ್ತಿಲ್ಲ, ಆ ತರ ಇಲ್ಲ ಆಯ್ತಾ. ಭೂತ ಭವಿಷ್ಯ ವರ್ತಮಾನ ಅನ್ನೋದು ಅದಕ್ಕಿಲ್ಲ. ನಿನ್ನೆ ಇವತ್ತು ನಾಳೆ ಅನ್ನೋದೇ ಇಲ್ಲ. ಗಾಳಿ ನಿರಂತರ ಬೀಸ್ತಾ ಇರ್ತಾನೆ, ವಾಯುದೇವ ಅಗ್ನಿದೇವ ನಿರಂತರ ಉರಿತಾ ಇರ್ತಾನೆ ಅಲ್ವಾ. ಪೃಥ್ವಿ ಭೂಮಿ ಎಲ್ಲಾರನ್ನು నిరంతర ಹಿಡಿದಿಟ್ಕೊಂಡಿದೆ. రత్నాంటి చెప్పినట్లు గురుత్వాకర్షణము ఎప్పుడూ ఉంటుంది కదా, నిన్న లేదు ಇವತ್ತುంది అని ఏమైనా ఉందా? ఆ ರೀತಿ ಪಂಚಭೂತಗಳಿಗೆ ಕಾಲವಿಲ್ಲದೆ ಇರುವುದೇ. ಪಂಚಭೂತಗಳು ಯಾವಾಗ್ಲೂ ಶುಚಿರ್ಭೂತವಾಗಿರುತ್ತೆ. ಶೌಚ ನಿಯಮಗಳು ಪಂಚಭೂತಕ್ಕೆ ಇಲ್ಲ. ಇದೆಯಾ? there is no need to get cleanse ಅಲ್ವಾ. ಕಾಲದ ಪರಿಮಿತಿಯಲ್ಲಿ ಇರೋವ್ರಿಗೆ ಕ್ಲೆನ್ಸ್ ಆಗ್ಬೇಕು ಅವಾಗವಾಗ ಮೈಂಡ್ ಕ್ಲೆನ್ಸ್ ಆಗ್ಬೇಕು, ಬಾಡಿ ಕ್ಲೆನ್ಸ್ ಆಗ್ಬೇಕು, ಜೀವನ ಕ್ಲೆನ್ಸ್ ಆಗ್ಬೇಕು ಅಲ್ವಾ. ఎవ్రీ మెచ్యూరిటీ హ్యాస్ టు కమ్ ఇన్ ద మైండ్. క్లెన్స్ అయిపోవాలి. మరి పంచభూతాలకి పావనత్వము ఉండే చోట క్లెన్స్ అక్కర్లేదు. ఓకే, ఇట్ ఈస్ క్లీన్ బై ఇట్ సెల్ఫ్. ఆ పావనత్వములో భగవంతుడు కొలువై ఉండాడు. అదే భూత భవ్య భవన్నాథ పవన పావనోన్నలః కామః కామకృత్కాంత కామ ಪ್ರದ ಪ್ರಭು. ಎಲ್ಲರಲ್ಲೂ ಕಾಮಃ ಕಾಮಕೃತ್ ಕಾಂತ, ಎಲ್ಲರಲ್ಲೂ ಕಾಂತನಾಗಿ
ಪತಿಯಾಗಿ ಆತ್ಮಕ್ಕೆ ಪತಿಯಾಗಿ ಕಾಮಃ ಕಾಮಕೃತ್ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿಸುವವನಾಗಿ. కామం అంటే ఏదో కామము కాదు, ఆ కామము కాదు. ఇక్కడ కాంటెక్స్ట్ లో మీనింగ్ మార్చిపోతుంది. కామః మా దాంట్లో మా లోపల కూర్చుని ఉత్తేజనము ఇచ్చేది. కామకృతి మా చేతిలో అన్ని పనులు చేపిచ్చేది. మాకి కాంతుడుగా ఉండేది, పతిగా ఉండేది. కామః కామకృత్ కాంత కామ కామ ప్రద ప్రభు కామప్రద. మా దాంట్లో ఏమైనా ఆశ ఉంటే, లేకపోతే ఎవరికైనా ఆశ ఉంటే వాళ్ళ ఆశకి స్పందించేది, మనసారే స్పందించేది, కరుణము చూపించేది. కరుణ, దయ, కృప, దయాళత్వము ఇదంతా కామప్రదము అని చెప్పేది. కామః మళ్ళీ ఒక కామం ఉంది కదా, ఆశాపాశ బంధనాలతో విమోచనము పొందేది. ఇదంతా ప్రభువైన శ్రీమన్నారాయణుడే మాకి చెయ్యగలరు, కాబట్టి ఇంకెవరూ చెయ్యరు. అర్థమైందా? యాక్టివే లేదు ఈనాడు. ఎవరు యాక్టివే లేదు అనేక కూడా యాక్టివ్ లేదు. పోండా, నేను తిరుపతికి పోయి వచ్చి నా సుస్తంతా మీకు డైవర్ట్ అయిపోయింది. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, లాస్ట్ లో అయింది. కామః కామకృత్ కాంతః కామః కామప్రదః ప్రభుః కాంతః మాకంతా పతి అయి ఉండేవాడు. ఆ పతి అయి ఉండేవాడు మాలోనే కొలువై ఉన్ని ఎటుల మీరు చూసారో పంచభూతములో పావనత్వముగా పావన స్వరూపుడుగా భగవంతుడు కొలువై ఉండాడో అలాగే మా లోపల కొలువై ఉన్ని కామః కామః అంటే మాకి కార్యాన్ని చేసేకి ఉత్తేజనము ఇచ్చేవాడు. రెండవది కామకృత్ పనులంతా చేపిచ్చేవాడు, కార్యాలు ధర్మ కార్యాలంతా చేపిచ్చేవాడు. కామః ఈ కామః విసర్గతో తోటి వస్తా ఉంది. మొదటి కామః హకారం ఉంది, మూడో కామః విసర్గముతో వచ్చింది కాంతః అయిన తర్వాత. అంటే మాలో బంధ విమోచనము చేసే పని కూడా భగవంతుడే చేపిస్తాడు. ముందరంతా ఎంతో వ్యామోహము, కొడుకు కూతురు కోడలు అల్లుడు అంతే ఎంతో, మనమరాలు మనవుడు అంతే ఎంతో వ్యామోహము. ఆ వ్యామోహంతోనే ఉంటే ఎవరికి దుఃఖమో మనకే కదా. కాలం ఎటువంటి మారుస్తుందో అటువంటి ಕಾಲಾನಿಗೆ ಕರೆಕ್ಟ್ గా మీరు మార్చి ఉండాలా. ಅಯ್ಯೋ ನನ್ನ ಮಗ ನನ್ನ ಜೊತೆನೇ ಇರಬೇಕು, ನನ್ನ ಸೊಸೆ ನನ್ನ ಜೊತೆನೇ ಇರಬೇಕು, ನನ್ನ ಮೊಮ್ಮಗ ನನ್ನ ಕೈ ಕೆಳಗಡೆನೆ ಬೆಳಿಬೇಕು, ನಮ್ಮವರೆಲ್ಲ ನಾನ್ ಹೇಳ್ದಂಗೆ ಕೇಳಬೇಕು, ನನ್ನ ಮನೆಯಲ್ಲೇ ಎಲ್ಲಾರು ಇರ್ಬೇಕು. ఆగుతా నా శరీరము నేను 20 years లో ఛంగ్ 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 ಛಂಗ್ ಅಂತ ಜಿಂಕೆ ತರ ಕುಣಿತಾ ಇದ್ದೆ. ಆ ತರ ಈಗ್ಲೂ 70 ವರ್ಷದಲ್ಲಿ ಛಂಗ್ ಛಂಗ್ ಅಂತ ಕುಣಿಬೇಕು ಅಂದ್ರೆ ಆಗುತ್ತಾ? ఒక మెసేజ్ డిలీట్ చేసే కై నొప్పి వచ్చింది నిర్మలా ఆంటీకి. ఇంకేమైనా అవుతుందా చెప్పండా? 20 years బ్యాక్ నిర్మలా ఆంటీ ఏమైనా ఈ మొబైల్ వచ్చింటే అందరూ మొబైల్ మెసేజ్ క్యూరియాసిటీతో ఏం పంపావే ఏం వచ్చావే అని చూసేది. ఇప్పుడు మెసేజ్ వద్దు ఏమి వద్దు, సద్య నా క్లాస్ లో ఏది నేర్చుకున్నా నాకు అదే చాలు, ఎవరి సంగతియో అసలు నాకు వద్దు, ఎవరు ఫీజు ఇచ్చినా నాకేమి ఇచ్చకుండా నాకేమి, అది డిలీట్ చేసేదే నాకు తలరాత అనిపిస్తుంది. వాస్తవంగా అది నేను మిమ్మల్ని కంప్లైంట్ చేయలేదు. ఒక్కొక్కసారి వయసు అయిపోతే ఏమైతుంది అంటే చిన్న విషయము మాకు అనిపించవచ్చు, ఏమిటంటే మాకి రక్తము బిజీగా ఉంటుంది కదా, ఇదెల్లా ఒక పెద్ద పనియా అనిపించేస్తుంది. మరి పెద్దవాళ్ళకి వయసాన వాళ్ళకి అదే ఒక పెద్ద పని కదా. అయ్యో ఇది నా వల్ల కాదు అనిపిస్తుంది. అదే దేహములో ఉండే ఆ నిశక్తి,
దేహము అనేది కాలానికి అధీనమై ఉంది. విధికి మనస్సు బలహీనంగా ఉంటుంది, కాలానికి దేహము బలహీనంగా ఉంటుంది. భగవంతుడు చెప్తాడు, చూస్తువా ಎಂತ ಎಷ್ಟು ಮೆರಿತಾ ಇದ್ದೆ ನೀನು. ಈಗ ನಿನ್ನ ಜೀವನ ವಿಧಿಗೆ ಬಲಿಯಾಗಿದೆ, ನಿನ್ನ ಶರೀರ ಕಾಲಕ್ಕೆ ಬಲಿಯಾಗಿದೆ. ఎప్పుడైనా నీకు సత్యం అర్థమైందా? నాకు ఈ విధియు లేదు, నా కాలము లేదు, నా శరీరము లేదు. ఆత్మ బలంతో భగవంతుడు ఒక్కడే నాకు ఉండేది. అసలు నా సంగతియే తీసుకోండా. విధి అయిపోయి ఏమేమో కనసంతా కట్టుకొని అక్కడ పోయాను. ఏమయ్యా అయిందా? నాకి దారుణ హింస అనుభవించి వచ్చాను. దర్శనం లేకుంటే పర్వాలేదు, ఆ హింస. నేను అదే అడిగింది భగవంతుడిని, నేను రాలేదు, నువ్వే పిలిచావు, వచ్చాను. హింస ఏమిటికి ఇయ్యాలా? దర్శనం లేకుండా హాయిగా 2 నాళ్ళు హోటల్లో వచ్చి తినేది పడుకునేది సరి, అంతే కదా. ఆ హింస, మై గాడ్, ద వే దే త్రో మీ అవుట్ సైడ్, ఐ ఫెల్ట్ నాది అయింది కథ, అంతే. నేను బెంగళూరుకి రిటర్న్ రాను అనిపిస్తుంది నాకి అని నాకు మనసుకి అమ్మకు అదే చెప్పాను ఫోన్లో. అయ్యయ్యో ఇటువంటి అంటే నేను పంపించకుండానే ఉండొచ్చు అని అమ్మ కూడా ఏడ్చింది. అంత పెద్దటి సిచ్యుయేషన్ నేను ఎదురు చూడాలా అని నా తలరాత ఉంది. అదే మా జీవితంలో విధి బలీనము అనేది కదా. ఒప్పుకుంటారా? ఆ విధి కూడా ఎవరో? విధాతుడైన భగవంతుడే, అంతే. ఏమనుకోవాలా? ఎవరికేం కాటం ఇచ్చామో ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చి మీ సమక్షంలో అనుభవించి రుణ బాధ్యతలు తీర్చుకుంటున్నాను. ఇంకేమనుకోవచ్చు చెప్పండి. ఇదే తిరుపతికి లాస్ట్ టైం పోయినప్పుడు ఎంత సౌఖ్యంగా చక్కగా స్వామి జొతలో పోయి చాలా బాగా చూసుకొని వచ్చాను. 20 minutes 20 నిమిషము. అక్కడ ఉండేవాళ్ళు ఒకరు చెప్పారు, చంద్రబాబు నాయుడుకు కూడా ఎటువంటి సేవ దొరకదు సార్, మీకు దొరికింది అని. ఇప్పుడు చూస్తే ఏం దొరికినాకి సార్, మళ్ళీ ఒక చెప్పద్దండి, 1/2 hour అయిపోతండి అంటారు కదా. అలా సో విధి బలిగా మేము ఉంటాము అనేదే కామహ, నా చేతిలో చేపించే కార్యము నీదే. ఎస్ నిర్మలా ఆంటీ ఏమో చెప్పేకి వచ్చారు, మెన్నుకున్నారు. అలాగే లేదు, మీరు లాస్ట్ టైం 20 నిమిషాలు ఉన్నారు కదా, ఈసారిది కూడా అప్పుడే జరిగిపోయింది లెక్క. మేబీ కరెక్ట్. దురాశ పట్టాను కదా, దురాశ లేకుండా ఉండు చాలు అని. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఆ 20 నిమిషంది ఇది ఛాన్స్ కూడా అక్కడే అయిపోయింది అన్నమాట. అదే విధి ఎలా అది ఆట ఆడుతుందో ఆ ఆటానికి తల వంకాల కదా. ఒప్పుకుంటారా? తల వంకకుండా ఉండేకి అయ్యే లేదు. ఎవరు ఎంత ఏమి చేసినా సరే నాకు ఏది ప్రాప్తమో అది. అందరికీ ఇది కామన్ కదా. మన నెమ్మది, సంతోషము అంతా ఇలాగే. ఏమి చేసినా సరే మాకు ఏది ప్రాప్తమో అదే ప్రాప్తం. ఏమి లేదు, సింపుల్ గా ఇప్పుడు విష్ణు సహస్రనామం అర్థము అరిగించుకోనేకి మీరంతా కూర్చొని ఉన్నారు. ఎంత చెప్పినా ఒక లైన్ నాకు అర్థమే కాలేదు అంటే నేనేం చేయగలను చెప్పండి కదా. మీ విధానంతో, మీ సంస్కారంతో, మీ విధాలతో మీరు అర్థం చేసుకుంటా ఉన్నారు, ఉన్నారు, డైజెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరో చెప్తారు, రత్న అంటే చెప్తారు, సార్ మీరు ఏమేమి రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా నాకేమో ఇది ఒక్క వర్డ్ అర్థమే కాలేదు సార్. సరే ఏం చేస్తాను నేను? అన్ని విధాల్లో ఎక్స్పెరిమెంట్ చేసి అంటే ఒక్క దినం టైం ఇవ్వండా, ఎవరినైనా అడిగి ఎలా సమాధానం చెప్పాలా ఈ ఒక్క వర్డ్కి నాలో ఉండే బుద్ధి ఎంత ఖర్చు చేసి నేను చెప్పాను. మరి మీకు అర్థం కాలేదు అంటే వాస్తవమైన విచారణ, అర్థం కాలేదు ఇంకేం చేయగలను. ఒక్క దినం టైం ఇవ్వండా, నేను ఎవరినైనా భాగవతులను అడిగి చెప్తాను, చెప్పి అది కూడా ట్రై చేస్తాను. కాబట్టి మీకు అర్థం కాలేదంటే నేనేం చేయగలను కదా. కామహ అనేది అది. మా దాంట్లో ఏమి మేము చేసినా
ఎంత ఫలితాంశమో అంతే ఫలితాంశము అనేదే కామ. కామ కామకృత్, ఏమి మేము చేయాలనో దానికి ఉత్తేజన పూర్వకంగా మా చేతిలో చేపించే అన్ని కైంకర్యాలు కార్యాలు ఎవరు? కాంతుడైన భగవంతుడు, ఆత్మానికి పతి అయిన భగవంతుడు. మళ్ళీ ఇంకొక కామ విసర్గతో తోటి కామ ఏమది? మాలో ఉండే భవబంధనాలంతా విమోచనము చేసేది వాడే, ఇంకా కొంచెం భవబంధనాలతో పడించేవాడు వాడే. కరెక్టా? ಕರೆಕ್ಟಾ ಸುಮಾ ಆಂಟಿ? ನಿಮ್ಮ ಮಗ ನಿಮ್ಮ ಜೊತೆಲಿಲ್ಲ ಸರಾ? నాకు ఇంకెవరితో తెలియదు కథ, మీకు తెలుసు, దానికే మీనే ఎగ్జాంపుల్ లాగా తీసుకో. మీ పర్సనల్ కథ నాకేమి ఎవరికో వద్దు ఇక్కడ, ఊరికే ನಿಮ್ಮ ಜೊತೆಲಿ ನಿಮ್ಮ ಮಗ ಇಲ್ಲ ಆಯ್ತಾ? ಅಯ್ಯೋ ನನ್ ಮಗ ಇಲ್ಲ ನನ್ ಜೊತೆ, ಅಯ್ಯೋ ನನ್ ಮಗ ಇಲ್ಲ ನನ್ ಜೊತೆ, ಅಯ್ಯೋ ನನ್ ಮಗ ಇಲ್ಲ ನನ್ ಜೊತೆ ದಿನ ಬೆಳಗಾದ್ರೆ ಅಳ್ತಾ ಇದ್ರೆ ಈ ಭವಬಂಧನಾಲతో ಚಿಕ್ಕೇದೆವರು? ಯಾರು ಸಿಕ್ಕಾಕೊಳ್ಳೋದು? ನೀವೇ. ಆಯ್ತಾ? ದಿನ ಬೆಳಗಾದ್ರೆ ನನ್ನ ಮಗ ನನ್ನ ಜೊತೆಲೇ ಇದ್ದಾನೆ, ಮನಸಾರೆ ನನ್ನ ಜೊತೆ ಇದ್ದಾನೆ. ಲೆಟ್ ಹಿಮ್ ಬಿ ಇನ್ ಎನಿ ಪಾರ್ಟ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್, ಐ ಡೋಂಟ್ ಮೈಂಡ್. ಭಗವಂತ ಅವನನ್ನು ಚೆನ್ನಾಗಿಟ್ಟಿದ್ದು. ತಾಯಿ ಹೆತ್ತವಳಿಗೆ ಮಗು ಎಲ್ಲಿದ್ರು ಒಂದೇ ಅಲ್ವಾ? ಆ ಕರುಳು ಸಂಬಂಧ ಎಲ್ಲಾದ್ರೂ ಹೋಗ್ಬಿಡುತ್ತಾ? ಸುಮಾ ಆಂಟಿ ಮಗ ಸುಮಾ ಆಂಟಿ ಮಗನೇ, ಉಮಾ ಆಂಟಿ ಮಗ ಆಗಕ್ಕಾಗತ್ತಾ? సుమా ఆంటీ మగ సుమన్ మగానే, ఉమా మగ అల్ల అల్వా? ఎక్కడ ఉన్నా సరే మా బిడ్డలతో క్షేమగా ఉంది. అలా ప్రార్థిస్తే భవబంధనాలతో మీరు విమోచనం పడతారా? బంధనం ఉంది, బద్ధ బంధనం లేదు, ರಿಲ್ಯಾಕ್ಸ್ಡ್ గా ఉంది. ದಿನ ಬೆಳಗಾದ್ರೆ ಅಯ್ಯೋ ನನ್ ಮಗ ನನ್ ಜೊತೆ ಇಲ್ಲ, ನನ್ ಮಗ ಇದ್ದು ತಾನೇ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఆలోచించంద. ఇదే ఆ బంధనముతో విమోచనము మిమ్మల్నే మీరు చేసుకునేది మీ చేతిలో ఉంది. ఆ బంధనముతో మిమ్మల్ని మీరు వేసుకునేది మీ చేతిలో ఉంది. అదన్నే చెప్పేది ఏమి? కామప్రద. కామప్రదం అంటే ఆ కామ అన్న ఆశ భవబంధనాలతో విమోచనము పొందాలి కాబట్టి దాని గురించి ఆలోచన చేసి వ్యథ 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 అనుకుంటే అది వ్యథంగానే ఉంటుంది. కరెక్టా? ఒప్పుకుంటారా? కామ కామ ప్రభు, ఇదికంతా ఎవరో హెడ్? ప్రభు అయిన ప్రభుత్వము పొందిన భగవంతుడు. ఓకే, అర్థమైందా అందరికీ? భూత భవ్య భవన్నాథ పవన పావనోన్నలః కామః కామకృత్కాంత కామ కామప్రద ప్రభుః. భవిష్యత్తు భూతము వర్తమానము అన్ని లేకుండా మరియు కాలానికి అధీనమైన ఉండే ఆ పంచభూతములో పావన స్వరూపుడుగా భగవంతుడు ఉన్ని మా కాలాన్ని జరిపిస్తా ఉండాడు అనేది మొదటి లైన్ అర్థము. అటువంటి కాలాతీతుడైన భగవంతుడు ఆ పంచభూతములలో పావనత్వుడుగా ఉండి మా లోపల కాంతుడై పతి అయి ఏమి చేస్తా ఉన్నాడు? ఒక పని చేసేకి, ఒక కైంకర్యం చేసేకి ఉత్తేజనము ఇస్తా ఉన్నాడు, మనస్సు ఇస్తా ఉన్నాడు. అదే సమయంలో మా చేతిలో కార్యాలంతా చేపిస్తాను ఉన్నాడు. అదే సమయంలో మా బుద్ధికి బంధములో పడాలనా లేకపోతే బంధ విమోచనము చేసుకోవాలనా అన్ని వివేక జ్ఞానము ఇచ్చి నాకి ప్రభువై ఉండాడు. పంచభూతములో పావన స్వరూపుగా ఉండాడు, నాలో ప్రభు స్వరూపంగా ప్రభుత్వము పాటించేవాడై ఉండాడు. ఇదే జిస్ట్ ఈ 2 లైన్కి. అర్థమైందా? పెద్దగా అర్థం చేసుకునే ఇక్కడ ఏమి లేదు. మరి అర్థమైందా? Yes, sir. ఇదంతా భగవంతుడిని గుణాలు చెప్పేది. నామస్మరణ అంటే ఉత్తగా నామము కాదు. ఓకే, కొన్ని నామాలు
గుణాతిశయంతో వచ్చే నామాలుగా ఉంది. ఓకే. ఎవరికి కామ అని ఎవరికైనా పెడతారా నామము? ಸುಮಾ ಆಂಟಿ ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗನಿಗೆ ಕಾಮ ಅಂತ ಇಡ್ತೀರಾ? ಹೇಳಿ. ಕಾಮಣ್ಣ ಅಂತೀರಾ? ಈಗ ಇದೇನ್ ಹೆಸರ ಅಂತೀರಾ ಅಲ್ವಾ? ಅಲ್ವಾ? ಕಾಮಪ್ರಭಾ, ಕಾಮಪ್ರಭು ಅಂತ ಇಡ್ತೀರಾ? ಕಾಂತ ಅಂತ ಇಡ್ತೀರಾ? ಇಡಲ್ಲ. ಲಕ್ಷ್ಮೀಕಾಂತ ಅಂತ ಬೇಕಾದ್ರೆ ಇಡ್ತೀರಾ అల్వా? ఆ ತರ కొన్ని నామాలు భగవంతుడిని గుణలక్షణాలతోటి వచ్చే నామాలు కాబట్టి అది డైరెక్ట్ నామాలు అనిపించదు. ఇట్స్ నాట్ అ నౌన్ అట్ ఆల్. ఇట్ ఇస్ అ అడ్వర్బ్ ఆర్ ప్రనౌన్ అలా మారుతుందే కాబట్టి గుణాతిశయంతో నామము కాబట్టి డైరెక్ట్ నామధేయము ఉండదు. ఒప్పుకోತೀರಾ కదా? ಭೂತ ಭವ್ಯ ಭವನ್ನಾಥ ಅಂತ ಯಾರಿಗಾದ್ರೂ ಇಡಕ್ಕಾಗತ್ತಾ ಹೆಸರು? ವಾಟ್ ಇಸ್ ಯುವರ್ ನೇಮ್ ಅಂದ್ರೆ ಭೂತ ಭವ್ಯ ಭವನ್ನಾಥ. ఎంత బాగుంది చూడండి. అటెండెన్సే పిలువరు టీచరు అలా అయితే కదా. మరి ఇప్పుడు పెట్టుకునే నామాకిన్న ఇదెంతో మేలు. ఏమో ఐక్య పైక్య అది మా నోటికే రాదు, మైండ్కు రాదు. ఏమమ్మా నీ పేరు అని అడుగుతాము. నా డాన్స్ క్లాస్కి వస్తారు కదా, అడిగినప్పుడే అది నాకు తెలిసేది. తర్వాత మర్చిపోతాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు మళ్ళీ అడగాల ఏమమ్మా నీ పేరు అని. అంత లక్షణంగా ఉంటుంది ఆ పేర్లంతా. ನನ್ನ ಹತ್ರ ಒಬ್ಳು ಬರ್ತಾಳೆ ಖುಷಿ ಅಂತ. ಅಯ್ಯೋ ಹೆಸರಲ್ಲಿ ಖುಷಿ ಇದ್ರೆ ಸಾಲದಮ್ಮ, డాన్స్ ಮಾಡೋವಾಗ್ಲೂ ఖుషియాಗಿ వచ్చూరు మాడు ಅಂತ ఒక్క దినం చెప్పిట్ని. నీ పేరు మార్చుకో. సార్ ఏం మార్చుకోవాలో చెప్పండి. దుఃఖ అంత ఇట్టుకో. దుఃఖితంగా చేస్తుంది డాన్స్. ఏమిటంటే చేతులు కై కాళ్ళకు నొప్పు కదా, అరమండి కూకోవాలా. ತುಂಬಾ దుఃఖವಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ಲು. ఏంటికి ఖుషి పేరు? ఏ ఖుషికి? దుఃఖమోని మార్చుకొని చెప్పాను. ఇటువంటి నామాలు మాకి రాదు. ఏమిటంటే భగవంతుడి ఏది గుణాలు నామాలుగా మార్చిపోతుంది. వాట్ ఇట్ ఎవ్రీబడి గుణమే నామమై మార్చే ఒక ఇది విష్ణు సహస్రనామంలో గుణమే నామమై మార్చిపోతుంది. భూత భవ్య భవన్నాథ పవన పావనోనలః కామః కామకృత్కాంత కామ కామప్రద ప్రభుః యుగాది కృద్ యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపః చ సహస్ర జిత్ అనంతజిత్. ఓకే. ಯುಗಾದಿ ಕೃತ್ ಯುಗಮು ತಾಂಡಿ, ಯುಗಗಳನ್ನ ಕಳೆದು, ಯುಗಗಳನ್ನೇ ದಾಟಿ, ಯುಗಗಳನ್ನೇ ದಾಟಿ, ಯುಗಾವರ್ತೋ ಯುಗ 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 ಯುಗಗಳೇ ಹೋದರು ಭಗವಂತ ನೈಕಮಾಯೋ ಮಹಾಶನಃ ಮಹಾನ್ ಸ್ವರೂಪನಾಗಿ ಯಾವಾಗಲೂ ನವನವೀನತ್ವము ఉండేవాడు. ఎంత యుగము గడిపినా, ಎಷ್ಟು యుగಗಳು కಳೆದರು, ಎಷ್ಟು యుగಗಳು ಹೋದರು, ఎంత యుగమైన ఇది చాలించుకొని అప్పటికప్పుడే నవనవీనంగా ఉండేవాడు మహాశనః భగవంతుడే. కాబట్టి భగవంతుడిని విచారాలు కాబట్టి భగవంతుడిని పురాణోక్తమైన చరిత్రలు కాబట్టి అంత నవీనంగా ఏది యుగాంతరంలో ఉండదు. ఒప్పుకుంటారా? ఎప్పుడో నడిచింది మత్స్యావతారము, ఎప్పుడో నడిచింది ప్రహ్లాదుకి ప్రత్యక్షమైన నరసింహావతారము, ఎప్పుడో గడిపింది వరాహావతారము. ఇప్పుడు కూడా అది చరిత్రము మీరు వింటే మీ మనసులో ఆ చిత్రము మూడుతుంది. ఒప్పుకుంటారా? మీకు 90 years అయిపోతుంది. ఎప్పుడో మీరు మీ బిడ్డకి ఏమి పెళ్లి చేశారు, ఇప్పుడు మీకు అది నెనపు ఉంటుందా? అయ్యో ఆ కాలంలో ఎలా చేశానో ఏమో ఎవరికి తెలుసు, అంతా మర్చిపోతుంది. మా చరిత్రలు అలాగే కదా. కొంతమందికి తండ్రి తల్లులకే ఎంతమంది వాళ్ళకి బిడ్డలు ఉన్నారో అన్నదే మర్చిపోతుంది.
ఒప్పుకుంటారా? బిడ్డల పేరు మర్చిపోతుంది. అంత మర్చేది ఒక వరము. మరి భగవంతుడి స్మరణ ఒక ఏమి బూన్. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ శాపంలాగా ఉండే ఈ మరువు అనేది, ఈ ఫర్గెటింగ్నెస్, ఇట్ ఇస్ లైక్ అ శాపం, బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ బూన్ ಇನ್ ಡಿಸ್ಗೈಸ್. ಒಪ್ಕೋತೀರಾ? ಆದ್ರೆ ಪರಮಾತ್ಮನ ಮಾತ್ರ ಯುಗ ಯುಗಾಂತರದಲ್ಲೂ ಯುಗ ಯುಗಾಂತರದಲ್ಲೂ ಯುಗ ಯುಗಾಂತರದಲ್ಲೂ ಯಾವಾಗ್ಲೂ ನೆನಪಿಟ್ಕೋತೀವಿ. ಯುಗಾದಿ ಕೃತ್ యుగావర్తో. యుగಗಳು ఆవర్తಗಳು ఎన్ని ఆవర్తలు ఎన్ని యుగాలు పోయినా భగవంతుడిని ఆ నిర్హేతుకమైన శక్తి గాని చరిత్రం గాని మహతోభారమైన మహత్వము గాని మహిమ గాని కొంతమైన కుందుతుందా? కుందుతుందా? కుందుతుందా ಅಂದ್ರೆ అందరూ ఊరికే ఉన్నారు అనే కుందుతుంది అన్నమాట. తగ్గదు సార్. తగ్గదు. లేదు కదా. తగ్గదు. తగ్గదు, కుందదు, తగ్గదు. ఎంతగాని ఎంత మహిమ గాని అది తగ్గదు. అటువంటి నా తెలుగు బాగలేదు, మరి నా తెలుగులో వచ్చే సారం సుమా అంటే బెటర్ కృష్ణ. కన్నడ ఇస్ బెటర్ అల్వా? మరి సారము, ఆ తెలుగు నుండి బయటకు వచ్చే సారము, నా ಪ್ರಯತ್ನము ಇಂತೆ అందరికೂ అర్థం కావాలా అని ಕನ್ನಡಲೇ ಹೇಳ್ತೀನಿ. ಇಲ್ಲ ఏం చెప్పారు? అర్థం అవుతుంది మాకు. అర్థమవుతుంది కదా. సుమా ఆంటీకి అర్థం కాలేదా? ఓకే. నిర్మలా ఆంటీ ఎక్కడ? ఆబ్జెక్షన్ యువర్ ఆర్డర్ అని రావాలి అక్కడ నుండి. ಸದ್ಯ ನಾ ಬದುಕೊಂಡೆ అల్వా స్మిత? స్మిత ఇమ్మీడియట్ గా మ్యూట్ చేసింది. ఏం మాట్లాడితే ఏం తప్పు అని. చాలా స్మార్ట్. కస్తూరి మామిలాగా ఏం మాట్లాడితే ఏం తప్ప ಮ್ಯೂಟ್. ಸರಿ, ಕನ್ನಡದಲ್ಲೂ ಹೇಳ್ತೀನಿ. ಯುಗಾದಿಗೃತ್ ಯುಗಾವರ್ತಃ. ಎಷ್ಟು ಯುಗಗಳು ಕಳೆದರೂ ಭಗವಂತನ ಮಹಿಮೆ, ಭಗವಂತನ ಚೇಷ್ಟಿತೆ, ಭಗವಂತನ ಆ ದಿವ್ಯವಾದಂತಹ ಚರಿತ್ರೆಗಳು, ಭಗವಂತನ ನಿರ್ಹೇತುಕವಾದ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ, ಭಗವಂತನ ಶಕ್ತಿ ಲವಲೇಶವೂ ಕುಂದುವುದಿಲ್ಲ, ತಗ್ಗುವುದಿಲ್ಲ, ಕಮ್ಮಿಯಾಗುವುದಿಲ್ಲ. ಏನಿದ್ರು ಇನ್ನು ಮೇಲು 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 ಅವರ ಪ್ರಶಂಸನೀಯವಾದಂತಹ ಯಾವುದು ಚೇತೋಹಾರಿಯಾದಂತಹ ಅವನ ಶಕ್ತಿ ಇನ್ನು ಇಮ್ಮಡಿಸುತ್ತೆ, 100 ಮಡಿಸುತ್ತೆ, ಹೆಚ್ಚಾಗುತ್ತೆ, ಏರಾಳವಾಗುತ್ತೆ. ಆದ್ರೆ ಯಾವತ್ತೂ ಕಮ್ಮಿ ಆಗಲ್ಲ. ಸುಮಾ ಆಂಟಿ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಆమె ಕನ್ನಡ ಪ್ರೊಫೆಸರು. ಅರ್ಥమైందా? ಕನ್ನಡ ನಿಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತಲ್ವಾ, ಅದಕ್ಕೆ. ಓಕೆ. ಈ ರೀತಿಯಾಗಿ ಅದಕ್ಕೆ ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತನಾ? ನಮ್ ತೆಲುಗು ಪ್ಯೂರ್ ತೆಲುಗು ಅಲ್ಲ, ಆಂಧ್ರ ತೆಲುಗು ಅಲ್ಲ, ಅದಕ್ಕೆ. అయ్యో ఆంధ్రానో ఆంధ్ర ఇవో ಏನೋ ಒಂದು ಸದ್ಯ నోట్లో తెలుగు అని వస్తా ఉంది, ಅದೇ గొప్ప పుణ్యం అంతే కదా. ನನಗೇನ್ ಗೊತ್ತಾ ಏನಾಗೋಗಿದೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ಬ್ಯಾಚಲ್ಲೂ ಎಲ್ಲೋ ಒಂದು ವರ್ಡ್ ತೆಲುಗು ಸೇರ್ಕೊಂಡ್ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ನಮ್ಮಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡೋವಾಗ್ಲೂ తెలుగు ಬರುತ್ತೆ. ನಮ್ಮಮ್ಮ ఏం మాట్లాడుతీయా అంటారు. ఎందుకంటే మా అమ్మకి ఒక్క మాట కూడా తెలుగు రాదు. అర్థమవుతుంది, చెప్పేకి రాదు. మీన్స్ to speak, she doesn't know even one single word. ನನ್ ಮಿಸ್ಸಸ್ ಗಂತೂ ಏನು ಸೂತ್ರ ಎ ಅಂದ್ರೆ ಬಿ ಅಂದ್ರೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಏನೇನೋ ಮಾತಾಡ್ತೀರಾ ನೀವು ಅಂತ ನೋಡ್ತಾರೆ. ఆ ತರ నాదే మాటలంతా ఇప్పుడు చేంజ్ అయిపోయి జుగల్బందీ అయిపోయింది. నాకే తెలీదు ఏ మాట మాట్లాడుతా ఉండాను నేను, అలా అయిపోయింది. సో కొన్ని నాళ్ళు మంచి తెలుగు వస్తుంది అనే ఒక భరోసా ఉంది నాలోనే. మంచి తెలుగు వచ్చేస్తుంది ఇలాగే మాట్లాడుతూ ఉంటే అని ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎంత మాత్రం వస్తుందో తెలీదు. ఓకే, ಈಗ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಯುಗ ಯುಗಗಳೇ ಕಳೆದರೂ ಪರಮಾತ್ಮನ ಶಕ್ತಿ,
పరమాత్మన కృపే యాವುದು కమ్మి ಆಗಲ್ಲ. ఇప్పుడు ఏది దివ్య దేశాలు తీసుకున్నా ఆ దివ్య దేశము కాలము చెప్పాలంటే 64 ಚತುರ್ಯುಗ ಅಂತ ಹೇಳ್ತೀವಿ, 52 ಚತುರ್ಯುಗ ಅಂತ ಹೇಳ್ತೀವಿ, ಈ ತರ ಎಲ್ಲ ಹೇಳ್ತೀವಿ ಅಲ್ವಾ. ಚತುರ್ಯುಗము అంటే కృత, త్రేత, ద్వాపర, కలి ಅದು 4 ಸೇರ್ಸಿದ್ರೆ ఒక్క చతుర్యుగము. ఓకే, అటువంటి 64 ಸೈಕಲ್ ಆಗಿದೆ. ನಮ್ಮ ಶ್ರೀರಂಗದ ರಂಗನಾಥನಿಗೆ 64 ಚತುರ್ಯುಗಗಳು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಕಂಚಿ ವರದರಾಜನಿಗೆ 32 ಚತುರ್ಯುಗಗಳು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಪುರಾ ನವಂ ಇತಿ ಪುರಾತನ. ಎಷ್ಟು ಹಳೆಯದೋ ಆದ್ರೆ ಅಷ್ಟೇ ನವನವೀನವಾಗಿರುವವನು ಭಗವಂತ. ಒಪ್ಪೋತೀರಾ? ಪರಮಾತ್ಮನ ವಿಚಾರವಾಗಲಿ, ಪರಮಾತ್ಮನ ಸಂಕಲ್ಪವಾಗಲಿ, ಪರಮಾತ್ಮನ ಸೃಷ್ಟಿಯಾಗಲಿ, ಪರಮಾತ್ಮನ ಲೀಲಾ ವಿನೋದವಾಗಲಿ ಪರಮಾತ್ಮ ಏನೇ ದಂಡಿಸಿದರು, ಶಿಕ್ಷಿಸಿದರು, ರಕ್ಷಿಸಿದರು, ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಆದವರಾದರು, ಎಂಥವರಾದರೂ ಅವನ ಒಂದು ಎಲ್ಲೆ, ಆ ಸೀಮೆ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ಅವನ ಚರಿತ್ರೆ ಯಾವಾಗ್ಲೂ ಹೊಸತನವನ್ನೇ ಕೊಡುತ್ತೆ ಅಲ್ವಾ. ಯಾವತ್ತೂ ಅದೇ ಹಳೆಯದೇ ಆಗಲ್ಲ. ಸಿ ಆಲ್ ದ ಫಿಲಿಂ ಸಾಂಗ್ಸ್, when you sing it is very new to you, but after some time you don't even recall or you don't even want to recall. ಅದು అలాగే పోయిస్తుంది ಅಲ್ವಾ. ಇವತ್ತಿಗೂ ಕೂಡ ಭಗವಂತನ ಒಂದೊಂದು ನಾಮವು ಹಚ್ಚ ಹಸಿರಾಗಿದೆ ಅಲ್ವಾ. ಪುರಂದರದಾಸರ ಯಾವ ದೇವರ ನಾಮ ತಗೊಳ್ಳಿ, ಯು ಟೇಕ್ ಎನಿ ಮರಾಠಿ ಅಭಂಗ್, ಯು ಟೇಕ್ ಎನಿ ಆಳ್ವಾರ್ ಪಾಶುರಂ, அப்போத கப்பொழுதே என் நாராவமுதே ஆராவைத்தே, அப்பொழுதுக்கு அப்பொழுதே, ಅವಾಗ ಅದು ನವನವೀನವಾಗಿ ನವಂ ದದಾತಿ புத்தி யோகேன மார்கார்ஜுன. அர்ஜுன, என்னுடைய பேர் நீ சொல்லு, சொல்ல புத்தம் புதுஷா எப்பவுமே இருக்குமே தவிர எனக்குமே இது பழசுதானே அப்படி தோணாது. ஆலோகையே துவாம் ருக்மணி கல்யாண கோபாலம். ருக்மணியை சேர்த்து வச்ச கல்யாண கோபாலனை பார்த்து தம்பதி தோணாது. இன்னைக்கு இருக்கக்கூடிய திவ்ய தம்பதி அப்படி தோணும். ஆழ்வார் சேஸ் இட் இஸ் దివ్య దంపతి జగదాంపతి ఆ మహాలక్ష్మి శ్రీమన్ నారాయణుడు కలిపి ఉండారో అనేది ఇప్పుడు కలిపారా, ఇప్పుడు పుట్టారా, ఇప్పుడు జనించారా, ఇప్పుడు వచ్చారా, అటువంటి యుగ పురుషుడైన అప్పొழுதுకప్పొழுదే అని చెప్పాం కదా. ఇప్పుడే నవనవీనంగా ఉండేదే యుగాధికృత్ యుగావర్త. ఎంత ఆవర్తనం పోయినా, ఎంత సైకిల్ పోయినా నవనవీనంగా ఉండారు. యుగావర్తో నైకమాయో మహాశన. ఎప్పుడు బేజారు అన్నదే ಇಲ್ಲ. అయ్యో చూసిన వాడే, ఇది విన్న చరిత్రమే. దిస్ ఐ హ్యావ్ ఆల్రెడీ హర్డ్, I have already seen, I have already, done the darshanam, I have already gone to this kshetram. అలా అనిపించదు. నైకమాయో మహాశనః. ఎప్పుడో మహాన్ స్వరూపుడుగానే మా మనసులో భగవంతుడు కొలువై ఉండాడు. ఎలా? అదృశ్యో, సదృశ్యంగా కాదు, అదృశ్యంగా ఉండాడు. వ్యక్త రూపశ్చ, వ్యక్తము అనేదే కాదు భగవంతుడికి. ಅವ್ಯಕ್ತ ಸ್ವರೂಪವೇ ಭಗವತ್ ಸ್ವರೂಪము. ಮಾದಂತ ವ್ಯಕ್ತ ಸ್ವರೂಪము కదా. ರತ್ನ ಆಂಟಿ ಅಂದ್ರೆ ಯಾರು ನೋಡ್ತಾರೆ? ರತ್ನ ಆಂಟಿನೇ ನೋಡ್ತಾರೆ. ನಿರ್ಮಲಾ ಆಂಟಿ ಅಂದ್ರೆ ಯಾರು ನೋಡ್ತಾರೆ? ನಿರ್ಮಲಾ ಆಂಟಿ ನೋಡ್ತಾರೆ కదా. భ్రమరామామి అంటే ఏం సార్ ఏమైనా అడిగారా అని భ్రమరా ఆంటీనే నన్ను అడుగుతారు. ఏం సార్ ఏమో చెప్పారే, నా పేరు పిలిచారే. అది వ్యక్త రూపము. భగవంతుడు ಅವ್ಯಕ್ತ ಸ್ವರೂಪಮೈ ఉండేవాడు. ಅವ್ಯಕ್ತము అంటే ಇನ್ನಾರು ಇನಿಯಾರು ಎನ್கிறது கிடையாது ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ದೇರ್ಸ್ ನೋ XYZ ಪಾಲಿಸಿ ಫಾರ್ ಭಗವನ್. ರತ್ನ ಆಂಟಿಲೂ ಅದೇ ಭಗವಂತ ಇದ್ದಾನೆ, ಚಂದ್ರಿಕಾಲೂ ಅದೇ ಭಗವಂತ ಇದ್ದಾನೆ, ಮತ್ತೆ ಅನುರಾಧ ಮಾಮಿಲೂ ಅದೇ ಭಗವಂತ ಇದ್ದಾನೆ. ಅವ್ಯಕ್ತ ಸ್ವರೂಪುಡೈದ ಭಗವಂతుడు
అదృశ్యుడుగా ఉండాడు, సదృశ్యుడుగా ఉండదు. సదృశ్యము మేము చేసుకోవాలా అంటే కాబట్టి ఎప్పుడు అదృశ్యుడుగా ఉంటాడు. అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్ర జిత్ అనంతజిత్. సహస్రజిత్ మాలో సహస్ర నరనాడిలో ఉంది. మా హృషికము ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేసేది ఏది? సహస్ర నరనాడిలో. ఆ సహస్ర జిత్, ఆ సహస్ర నరనాడిలను కంట్రోల్ చేస్తాడు. మరి అనంతజిత్, అనంతజిత్ అంటే ఏమి మీరు చెప్పండి ఇప్పుడు. ನಮ್ಮಲ್ಲಿರೋ 1000 ನರನಾಡಿಗಳನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋನು ಪರಮಾತ್ಮ ಆಗಿದ್ದಾನೆ. ಅನಂತಜಿತ್ అన్ని కాలాల్లో ఉండేవారు సార్. కాలానికి సంబంధించి అన్ని 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 కాలాల్లో లోకాలు, అంతటా అనంతమై ఉండేవాడు సార్. అన్ని లోకాలు. అన్ని డాష్ ఫిల్ అప్ ద బ్లాంక్స్. ఎప్పుడు ఉండేవాడని సార్. నేను ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳಿ ಸ್ಮಿತಾ. ఆత్మానికి సంబంధించిన ఉత్తరం ఇయ్యండి. కొంచెం దగ్గర వచ్చారు. ಈಗ ಒಂದ್ ಆನ್ಸರ್ ನಾ ಹೇಳಿದೆ. ಸಹಸ್ರಜಿತ್ ನಮ್ಮಲ್ಲಿರುವ 1000 ನರನಾಡಿಗಳನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋವನೇ ಭಗವಂತ ಆಗಿದ್ದಾನೆ. ಅನಂತ ಜಿತ್ ಈಗ ಹೇಳಿ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం కరెక్ట్ గా చేయాల. ఐడియా వచ్చింది స్మితికి, మరి కరెక్ట్ గా రాకుండా ఉంది వర్డింగ్స్. కరెక్ట్ చేయనా? ఐడియా కరెక్ట్ గా వచ్చింది. అది ఆన్సర్ బయటకు రాకుండా ఉంది. ఏం తెలుసా? సహస్రజిత్ ಒಬ್ಬೊಬ್ಬರಲ್ಲೂ 1000 ನರನಾಡಿಗಳನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋನಾಗಿದ್ದಾನೆ. ಆದ್ರೆ ಅನಂತಜಿತ್ ಈ ತರ 1000 ಅಲ್ಲ, ಲಕ್ಷ ಅಲ್ಲ, ಕೋಟಿ ಅಲ್ಲ, ದಶಕೋಟಿ ಅಲ್ಲ, ಎಷ್ಟು ಕೌಂಟ್ಲೆಸ್ ಆತ್ಮಗಳಿದ್ರು ಅಷ್ಟು ಆತ್ಮಗಳ 1000 ನರನಾಡಿಗಳನ್ನು కంట్రోల్ ಮಾಡೋನು ಅವನೇ ಆಗಿದ್ದಾನೆ. రత్న ఆంటీకి ఇప్పుడు 1000 నరనాడి ఉంది, భగవంతుడు కంట్రోల్ చేస్తా ఉన్నాడు. సరే స్మిత మీకు లేదా? మీకు లేదా స్మిత? ఇక్కడ పోయింది స్మిత. ఓకే, మీకు లేదా సహస్రజితము ఉంది కదా. అందరిలో ಎಲ್ಲರಲ್ಲೂ ಸಕಲ ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿ ದೇವತಾ ವರ್ಗ దైత్య దానవ పన్నగ యక్ష కిన్నర కింపురుష ఏది ఆత్మలు తీసుకుంటేనో అన్ని ఆత్మలకు సహస్రజితము అనేది కామన్ గా ఉంది. ఇటువంటి ఆత్మలో దశకోటి కౌంట్లెస్ గా ఉండే కాబట్టి అన్ని ఆత్మలో ಸಹಸ್ರ ನರನಾಡಿಯನ್ನು ತಾನೇ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋನು ಆಗಿದ್ದಾನೆ. ಸಹಸ್ರಜಿತ್ is with respect to one ಆತ್ಮ. ಅನಂತಜಿತ್ is respect to ಅನ್ಯ ಆತ್ಮಲು. ಗೊತ್ತಾಯ್ತಾ? Lord is controlling our 1000 what? Nervous system. That is general statement. But Lord is controlling our 1000 nervous system with respect to one Atma. That is Sahasrajit. With respect to all the Atmas in the world, Anantajit. Got it? Everybody got it? Sahasrajit. రత్న ఆంటీ మీ గురించి మీరు చెప్తా ఉండారు. అవును, సత్యం ఏమంటే భగవంతుడు నా లోపల ఉండి నా అనంతమైన ఆ 1000 కి ఏం చెప్తారు తెలుగులో? 1000 నరనాడిని భగవంతుడు కంట్రోల్ చేస్తా ఉన్నాడు అని రత్న ఆంటీ చెప్తుంది. రత్న ఆంటీ మీలోనే అలా కంట్రోల్ చేస్తా ఉండారా?
ఆహా, నేను సహస్రజిత్ చెప్పానంతే, మరి అతడే అనంతజిత్. అందరిలోనూ అటువంటి పనియే చేస్తా ఉన్నాడు. ముందు మీ గురించి చెప్పాలి, తర్వాత గురించి చెప్పాలి. కరెక్టా? ఆ ముందరే ఎవరు, ఎక్కడున్నారు మీరు అని అడగరు. మీరెవరు, మీ పేరేమి అని అడిగి ఎక్కడున్నారు అని అడుగుతారు కదా. ఎప్పుడో చిన్న ఒక బిందువు నుండి ఇలా ఎక్స్పాండ్ అవ్వాలా. ఎక్స్పాన్షన్ నుండి బిందుకి వచ్చేది అది మార్గమే కాదు. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ದೊಡ್ಡ ಪ್ರಾಯ ಆಗುತ್ತಾ, ವಯಸ್ಸಾದ್ಮೇಲೆ ವಯಸ್ಸು ಚಿಕ್ಕದಾಗ್ತಾ ಬರುತ್ತಾ? ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ದೊಡ್ಡ ಪ್ರಾಯ ಆಗುತ್ತೆ ಅಲ್ವಾ. ಎನಿಥಿಂಗ್ ದಟ್ ಇಸ್ ಬಿಂದು ಮಾತ್ರಂ, ದೆನ್ ಇಟ್ ಎಕ್ಸ್ಪಾಂಡ್ಸ್. ದ సేమ్ వే భగవంతుడు నాలో సహస్రజితుగా ఉన్నాడు, మరి ఈ జగత్తులో అనంత జితుడుగా ఉన్నాడు. యుగాదికృత్యుగావర్తో నైక మాయో మహాశనః ಅದೃಶ್ಯೋ ವ್ಯಕ್ತ ರೂಪಶ್ಚ ಸಹಸ್ರಜಿತನಂತಜಿತ್. ಯುಗ ಯುಗಗಳೇ ಕಳೆದರು, ಎಷ್ಟು ಯುಗಗಳು ಹೋದರು, ಎಂತಹ ಯುಗಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಕಳೆದನು, ಭಗವಂತನ ನವೀನತೆಗೆ, ಭಗವಂತನ ಕೈಶೋರತ್ವಕ್ಕೆ, ಭಗವಂತನ ಕಿಶೋರತನಕ್ಕೆ, ಯೌವನಕ್ಕೆ ಪಾರಾವಾರವೇ ಇಲ್ಲ. ಯಾವಾಗಲೂ ಅವನು ಹೊಸದಾಗಿ ಇರ್ತಾನೆ. ಅದೇ ರೀತಿ ಭಗವಂತನು ನಮ್ಮಲ್ಲಿ ಅದೃಶ್ಯ ರೂಪಿಯಾಗಿ ಅವ್ಯಕ್ತ ರೂಪನಾದರೂ ವ್ಯಕ್ತ ರೂಪದಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ 1000 ಇಂದ್ರಿಯಗಳನ್ನು ಅಥವಾ 1000 ನರನಾಡಿಗಳನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋನಾಗಿದ್ದಾನೆ. ಅದೇ ರೀತಿ ಜಗತ್ತಲ್ಲಿ ಎಷ್ಟು ಆತ್ಮಗಳಿದೆಯೋ ಅಷ್ಟು ಆತ್ಮಗಳ ನರನಾಡಿಗಳನ್ನು, ಅಷ್ಟು ಸಾವಿರ ಕೌಂಟ್ಲೆಸ್ ಆತ್ಮಗಳ ನರನಾಡಿಗಳನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋನು ಅವನೇ ಆಗಿದ್ದಾನೆ, ಸಹಸ್ರ ಜಿತ ಅನಂತ ಜಿತ್. ಅರ್ಥವಾಯ್ತಾ? ಎಲ್ರಿಗೂ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಪುರಂಜಿದ ಎಲ್ಲಾರ್ಗೂ? ನೆಕ್ಸ್ಟ್, ಇಷ್ಟೋ ವಿಶಿಷ್ಟ ಶಿಷ್ಠೇಷ್ಟ ಶಿಖಂಡಿ ನಹುಷೋ ಹುಷಃ. ఇది నెక్స్ట్ క్లాస్ చెప్తాను, కొంచెం దీర్ఘంగా ఉంది. ఓకే సార్, నేను వెళ్ళాలి, ఫస్ట్ వెళ్ళొచ్చు. ఐ హావ్ టు లీవ్ ద క్లాస్, కెన్ ఐ? నో ప్రాబ్లం. నేను అర్థం ఈనాడిది చెప్పాను రత్నాంటి. ఇంకా ఇష్టో విశిష్ట నెక్స్ట్ క్లాస్ తీసుకునేది, ఏమిటంటే చాలా అయిపోతుంది, హెవీగా అర్థం కాకుండా ఉండిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రయోజనం లేదు. యూ కెన్ లీవ్, డోంట్ వరీ. సో ಎಲ್ರಿಗೂ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಅರ್ಥమైందా? Can we chant once? Those who can sit in the class, please let me know. ಇಲ್ಲ ಬೇಡ ಅಂದ್ರೆ we'll do something else. ಏನ್ ಹೇಳಿದ್ರಿ ಸ್ಮಿತಾ? ಏನೋ ಅರ್ಥವೇ ಆಗ್ಲಿಲ್ಲ. Audio. Okay. What is the time now? 8:30. Another half an hour is there. So what will we do? Tell me, everybody. ఇంకేమైనా డిస్కస్ చేయాలంటే చేయండి, లైటర్ వర్షన్. ఇంకొక 15 minutes లో డిస్కషన్ చేసి లేకపోతే ఇది సాధించుకుంటాము. సరే, పూర్తిగా విష్ణు సహస్రనామమే చెప్పాలంటే చెప్పొచ్చు, ఏమైనా సరే. ಸರ್, ನೀವು ಅವಾಗ್ಲೇ ಹೆಸರು ಬಗ್ಗೆ ಹೇಳ್ತಿದ್ರಲ್ವಾ, ಈಗೇನೇನು ಹೆಸರು ಇಡಲ್ಲ ಅಂತ. ನಾವು ಸ್ಕೂಲ್ ಡೇಸ್ ಅಲ್ಲಿ ಇರೋವಾಗ್ಲೇ ನಮ್ ಜೊತೆ ಓದೋರ್ಗೆ ಅವ್ರ ತಂದೆ ಮಧು ರಾವಣ ರೆಡ್ಡಿ, ಮಧು ರಾಕ್ಷಸ ರೆಡ್ಡಿ, ಮಧು ಶೂರ್ಪಣಕ್ಕಿ ಅಂತ ಇಟ್ಟಿದ್ರು ರಾಮ. ಆವಾಗ್ಲೇ. ಇಡೀ ಸ್ಕೂಲ್ ಡಿಫ್ರೆಂಟ್, ಇಡೀ ಸ್ಕೂಲ್ ಆವಾಗ್ಲೇ ಇಟ್ಟಿದ್ರು ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿ. ಆವಾಗ್ಲೇ ಇಟ್ಟಿದ್ರು. ಅದಂತ ತಪ್ಪು, ಅದ ವೇದಶ್ರೀ ಮಮ್ಮಿ, ಅದು ತುಂಬಾ ತಪ್ಪು, ಇಡಬಾರ್ದು. ಯಾಕತರ ಶೂರ್ಪ ನಖ. ನಖ అంటే నీ ಉಗುರು, ಶಾರ್ಪ್ ಆಗಿರೋ ಉಗುರು ಅಂತ ಅರ್ಥ ಶೂರ್ಪ ನಖ అంటే. అది తత్వము ఏం తెలుసా? ಶೂರ್ಪ ನಖ అంటే ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ
ಯಾವುದನ್ನ ನೋಡಿದ್ರು ನನ್ನದಾಗ್ಬೇಕು ಅಂತ ಈ ರೀತಿ ಕಸ್ದು ನೋಡೋದು, ಕಿತ್ಕೊಳ್ಳೋದು. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ నీడ్ ఇట్ అన్నో అదే అర్థము శూర్పణఖానికి. ఎవరైనా ఇలా పేరు పెడతారా? ರಾವಣ ಅಂದ್ರೆ ಏನು? ಆವಣ ಅಂದ್ರೆ ಎಲ್ಲರನ್ನು ಬಾಳಿಸುವವನು ಅಂತ ಅರ್ಥ. ರಾವಣ ಎಲ್ಲರನ್ನು ಅಳಿಸುವವನು ಅಂತ ಅರ್ಥ. ಓಕೆ, ರಾವಣ ಅನ್ನೇದೆ ಆವಣ ಎಲ್ಲರನ್ನು ಬಾಳಿಸುವವನು, రావణ ಎಲ್ಲರನ್ನು ಹೋಗಲಾಡಿಸುವವನು. పెట్టుకూడదు. ఇంకొకటి ఏమి కుంభకర్ణమా ఏం చెప్పారు? మధు రాక్షಸ. మధు 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 కైటవ రా- ಅಂತ ఇద్దరు రాక్షಸ ఇద్దరు. ఎవరు ಹೌದು. పెట్టారు అలా పేరు? ఆశ్చర్యంగా ఉంది. ಆವಾಗ ನಿಜ. ಇಟ್ಟಿದ್ರು ಸರ್, ಅವ್ರ ತಂದೆಗೇನೋ ಇದ್ರ ಮೇಲೆ ಇಷ್ಟ ಇತ್ತಂತೆ, ಅದಕ್ಕೆ ಆವಾಗ ಇಟ್ಟಿದ್ರು. ನಮ್ ಇಡೀ ಸ್ಕೂಲ್ಗೆ ಅವರೇ 3 ಜನ ಸ್ಪೆಷಲ್ ಹೆಸರುಗಳು. ಸ್ಪೆಷಲ್ ಕಾದಿದೆ, ಆಕ್ವರ್ಡ್ ಇದೆ. ಆಗ ಸ್ಪೆಷಲ್ ನಮ್ಗ ಅವಾಗ ಗೊತ್ತಾಗ್ತಿರ್ಲಿಲ್ವಲ್ಲ, ಸೊ ಏನೋ ಸ್ಪೆಷಲ್ ಅಂತ ಸುಮ್ನೆ ಇರ್ತಿತ್ತು అಷ್ಟೇ. అదే అదే ఆక్వర్డ్ పేర్లు. అదే కొంతమందికి అది ఏమో ఉంటుంది మైండ్ లో, విచిత్ర ఎటనో ಹೆಸರು. పేరు, విచిత్ర ಹೆಸರು. ನಮ್ಮ ನಮ್ಮ ಗೊತ್ತಿರೋವ್ರೆ ಒಬ್ರು ಹುಡುಗಿಗೆ కృష ಅಂತ ಹೆಸರಿಟ್ಟಿದ್ರು. కృష అంటే ఏమి సంస్కృతంలో అర్థం ఉంది దానికి? కృషమై, జర్జరితమై, ఇంకా మరణ సన్నిహితంగా పోయే కాలము అనేది కృష. ఇలా ఎవరైనా పెడతారా తల్లిదండ్రులు? నేను చెప్పాను వాళ్ళకి, మార్చండి, ముందు మార్చండి. తల్లిదండ్రులు పిలివే పేరు కొడుకుకి కూతురికి ఆశీర్వచనము ఇక్కడి నుంచి రావాలి. అది మనస్ఫూర్తిగా ಬಾಯಿ ತುಂಬಾ ಬರ್ಬೇಕು ಅಲ್ವಾ? ಈಗ ನಿಮ್ ಮಕ್ಕಳ ಹೆಸರು ನೀವು ಬಾಯಿ ತುಂಬಾ ಕರಿಯಲ್ವಾ? కరిತೀರಾ ఇల్వా? ఒక్కొక్కసారి అమ్మ తండ్రి పిలిచిన అది మాకి ఆశీర్వాదము. అటువంటి పేర్లు పెట్టేటప్పుడు ఏదేదో పెట్టరాదు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పెట్టాలా. అది భగవంతుడు పేరైతే ఇంకా మంచిది. ಇವಾಗೆಲ್ಲ ಏನೇನೋ ಬೇರೆ ಹೆಸರು ಯೂಕಿ ಪಾಕಿ ಅಂತ ಇಡ್ತಾರೆ. ಸಮ್ ನೇಮ್ ಬೇಕಿ మీనింగ్ అడిగితే గ్రీక్ లో లక్ష్మీ పేరు, లాటిన్ లో సరస్వతి. ఎవరికి కావాలా అది? అలా పెట్టేటప్పుడు లక్ష్మిని లక్షణంగా పెట్టొచ్చు కదా, సరస్వతిని పెట్టొచ్చు కదా. అది ఏమో వాళ్ళ ఇష్టం. చెప్పేకి ఎవరికైతుంది? ఎవరు వింటారు కదా కస్తూరి మామి? ఎవరు వింటారు ఇదంతా? ఇదో పట్టి పంచాంగము అని మాకే ఒక బోర్డు వేస్తారంట. సో ఎవరు వినరు అదంతా. అదే ಇದೆಲ್ಲ ಒಂಥರ ಅಭಾವ ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ, ಕಾಲಕ್ಕೆ ತಕ್ಕನ ఇది అది ವಿ ಹ್ಯಾವ್ ಟು ಗೋ ವಿತ್ ದ ಫ್ಲೋ. ఎనీ అదర్ డౌట్ ఎనీబడి? మీకంతా షాక్ అయిపోయింది కదా నేను తిరుమల అది ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు. ನಾಕೆ ಸರ್ ಅಲ್ಲ ಸರ್, ನೀವು ತಿರುಮಲನು ತಪ್ಪಿಡಿಯೋದ್ರಲ್ಲಿ ತಪ್ಪು. ನಿಮ್ಗೆ ಆಗಿರೋದು ಆ ಸ್ವಾಮಿಗಳ ಅನುಚರದಿಂದ ಅಷ್ಟೇ. ನೀವು ದೇವರನ್ನು ತಿರುಮಲನು ಹೇಳ್ಬಾರ್ದು.